వెల్కమ్ టు వైఆర్ టీవీ. నేనండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక గత కొన్ని రోజులుగా జరుగుతున్న ఒక అంశం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యావత్తు సమాజానికి కూడా తెలుసు. తెలంగాణలో ఏం జరుగుతుంది, తెలంగాణలో జరుగుతున్న పరిణామాలేంటి, అసలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతుంది అనే అంశాన్ని ఎవరు ఆరా తీసినా కూడా ఒకటే అంశం కనబడుతుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం జరిగింది అనేది ఒక 2 నిమిషాలు చూద్దాం. దాని తర్వాత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కేటీఆర్ అరెస్టుకు సంబంధించిన ఎపిసోడ్ అయితే ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. దానికంటే ముందు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఒక చిన్న భిన్నమైన కథనాన్ని ఒకసారి మనందరం కూడా చూడాలి. ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ కూడా తెలవాలి. తెలంగాణ ప్రాంత బిడ్డలారా మీ అందరికీ కూడా తెలవాల్సిన విషయం ఏంటంటే, నెంబర్ 1, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, మార్పు పేరుతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత, అంటే ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణలో జరిగిన వాస్తవాలేంటి అవాస్తవాలేంటి అనేది కూడా ఒక్కసారి యావత్తు తెలంగాణ సమాజం కూడా ఆలోచించాలి. ఎందుకు అంటే, ఇప్పటి వరకు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడ చూసినా కూడా అధికారం కేవలం తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా? ఓహో, తెలంగాణలో ప్రభుత్వం ఉంది. ఆ ప్రభుత్వం ప్రజా పరిపాలన చేస్తుందా? ప్రజలకు కావాల్సిన వనరులన్నీ అందిస్తుందా? సంక్షేమ పథకాలన్నీ అందిస్తుందా? అంటే పేరుకు మాత్రమే తెలంగాణలో ప్రభుత్వం ఉంది. అది యావత్తు తెలంగాణ సమాజానికి మొత్తం కూడా తెలుసు. పేరుకు మాత్రమే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది తప్ప ప్రజలకు చేసింది ఏమీ లేదనేది యావత్తు తెలంగాణ సమాజానికి మొత్తం కూడా తెలుసు. ఎందుకంటే గత ప్రభుత్వానికి సంబంధించి నేను మళ్ళీ చెప్తున్నా, గత ప్రభుత్వాన్ని ఎందుకు తీసుకొస్తున్నా అంటే, గత ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో ఈ సంక్షేమ పథకాలను ఎందుకు అమలు చేయట్లేదు అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలి. గత ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను ఇప్పటి ప్రభుత్వం అమలు చేయడానికి వచ్చిన నొప్పేంటి? ఇప్పటి ప్రభుత్వం ఎందుకు అమలు చేయట్లేదు అంటే, తెలంగాణలో కేవలం పేరుకు మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది తప్ప పథకాల అమలులో మాత్రం చిత్తశుద్ధి లేదు అనేది వాస్తవం. 6 గ్యారెంటీలు అంటారా, 13 అంశాలు అంటారా, ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి అంటారా, లేకపోతే మార్పు పేరుతో తెలంగాణలో అధికారంలోకి వచ్చిందంటారా, ఇంకేమైనా మనం మాట్లాడుకుందాం. కానీ తెలంగాణ యావత్తు సమాజానికి మాత్రం తెలవాల్సింది ఏంటంటే, గత ప్రభుత్వానికి ఇప్పటి ప్రభుత్వానికి ఉన్న 2 డిఫరెన్స్. గత ప్రభుత్వం 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆనందం, ఆ ఆడంబరాలు, లేకపోతే ఆ సంబరాలు, ఆ వైభోగం చాలా అద్భుతంగా ఉండే. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు సంబంధించి కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఉత్సాహానికి దానికి సంబంధించి కూడా మనం చూస్తాం. మరి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం 365 రోజులండి. తిప్పి కొడితే 365 రోజులు. మహా అంటే ఇంకొక 2 సంవత్సరాలు ఉంటారు కావచ్చు. బై లక్కుల జమిలీ ఎన్నికలు వస్తే మాత్రం కేల్కతం దుకాన్ బంద్ కాంగ్రెస్గా. ఇంకా జీవితంలో కాంగ్రెస్ పార్టీ అనేది మనం చూడాలనుకున్నా కనిపించకుండా తెలంగాణ ప్రాంత బిడ్డలే పాతరేసి పడేస్తారు. ఇక భవిష్యత్తులో మళ్ళీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం అనేది కలగా మారిపోతుంది. నేను చెప్తున్నా కదా. అయితే ఇక్కడ గత ప్రభుత్వానికి సంబంధించిన సంక్షేమ పథకాలు అందియలే. 2014లో కేసీఆర్ అధికారంలోకి వచ్చినప్పుడు అద్భుతంగా ఉండే. కేసీఆర్ను చూడాలన్నా, కేసీఆర్తో మాట్లాడన్నా, కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టినా, ఏదైనా సభా సమావేశం పెట్టినా అదొక హోరు జోరుగా కొనసాగేది. కానీ ఈరోజు ఏమైపోయింది, 2024లో అధికారంలోకి వచ్చిన 2023-24 అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 365 రోజులలో కేవలం 365 రోజులలో మాత్రమే పూర్తి స్థాయిలో కూడా రేవంత్ రెడ్డి దిగిపోతే బాగుండు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని మార్పన్న చేయండి, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే బాగుండు అనే ఆలోచనలో పడిపోయిందంటే ఒకసారి ఈ తెలంగాణ సమాజం మొత్తం కూడా ఆలోచించాలి. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే, తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలవాల్సిన విషయం ఉంది. ఇక్కడ చాలా వరకు కూడా గత ముఖ్యమంత్రి ఇప్పటి ముఖ్యమంత్రికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా నేను చెప్పదలుచుకున్నది ఏంటి అంటే, తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలవాలి. 365 రోజుల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని దిగిపో అని తెలంగాణ ప్రాంత బిడ్డలు ముక్త కంఠంతో నినాదిస్తున్న పరిస్థితి కనబడుతుంది. 2014 మన రాష్ట్రం వచ్చిన తర్వాత పరిస్థితులు ఎట్లుండే, 2023 కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఎలా ఉండే, ఇది యావత్తు తెలంగాణ సమాజం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. సో మొత్తానికి మార్పు పేరుతో వచ్చి మాయ చేసి మనందరికీ బురిడి కొట్టించిల్లు అనేది వాస్తవం. మీరు ఒక సినిమా ఉంటుంది, ఇది చాలామందికి తెలుసు. రవితేజ సినిమాకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఏంది అంటే, ఒక స్వామీజీ రూపంలో వేసుకొని గుండు గీక్తాడు, సగం గుండు గీక్తాడు.
దాని తర్వాత ఇంకో అంటే ఆల్రెడీ ఒక అతను వచ్చి సగం గుండు గీకిపోతే ఈయన కూడా వచ్చి మొత్తం గుండు గీకితే 2000 3000 అన్నట్టుగా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే గత ప్రభుత్వానికి సంబంధించి పూర్తి స్థాయిలో మద్యానికి అలవాటు చేసింది అని చెప్పింది. కానీ ఇప్పుడు జరుగుతున్న పరిణామం ఏంది? తెలంగాణ యావత్తు సమాజాన్ని కూడా తాగుబోతులుగా కాంగ్రెస్ పార్టీ అధ్వానంగా తయారు చేసింది. కాదని అంటదా? లిక్కర్ మీద రాష్ట్ర ప్రభుత్వం నడుస్తలేదని చెప్తుందా? లిక్కర్ అమ్మకాలు ఏ విధంగా జరుగుతుందో తెలుస్తలేదా? లిక్కర్ దారులకు హుకుం జారీ చేస్తలేరా మీరు ఇన్ని అమ్మాలని, సేల్స్ పెంచాలని? అంటే ఈరోజు నిజాలు చెప్తే కాంగ్రెస్ పార్టీకి భయం అండి. ఇది యావత్తు తెలంగాణ సమాజానికి కూడా తెలవాల్సిన పరిస్థితి కనబడుతుంది. నేనేమంటున్నానంటే వాస్తవం చెప్తా. అందుకే వాస్తవం చెప్తే జరిగే విషయం ఏంటంటే నా పైన కేసులు, కుట్రలు, కుతంత్రాలు జరుగుతూనే ఉన్నాయి. ఎటు చూసినా ఏ దిక్కు చూసినా కూడా ఒకటే అంశం కనబడుతున్నాయి. ఏంది మిమ్మల్ని అరెస్టు చేయడం, మమ్మల్ని బొక్కలో వేయడం, గింతే పరిపాటిగా మారిపోయింది. నేనేమంటున్నానంటే నా ఛానల్ మీద రిపోర్ట్లు కొడుతున్నది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన దొంగలు, కొంతమంది దొంగలు రిపోర్ట్లు కొడుతున్నారు. దయచేసి నేను తెలంగాణ సమాజానికి విజ్ఞప్తి చేసేది ఏంటి అంటే ఈ రిపోర్ట్లు ఏ స్థాయిలో ఉన్నాయంటే యూట్యూబ్ టెక్కీలకు సంబంధించి అంటే యూట్యూబ్ ఎక్స్పర్ట్లకు సంబంధించి చాలామందిని చూపెట్టినప్పుడు కూడా రిపోర్ట్లు కొడుతున్నారు. కాబట్టి ఇక్కడ మీరు లైకులు కొట్టురు, దాంతోపాటు చుట్టుముక్కలు ఉండేటోళ్ళందరినీ కూడా సబ్స్క్రైబ్ చేయమని చెప్పారు. నేను చెప్తున్నా కదా, మొత్తం ఎక్కడికక్కడ నిజాలు తెలియదు ఈ తెలంగాణ సమాజానికి. తెలంగాణ సమాజానికి నిజాలు తెలిస్తే ముఖ్యమంత్రి పీఠం కదులుతుంది, ఆటోమేటిక్గా ప్రభుత్వం పడిపోతుంది. సో దాంతోపాటుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీ అందరికీ తెలిసిన విషయమే, నిన్న కేటీఆర్ సంచలనమైన ప్రెస్ మీట్ పెట్టింది. ఎందుకు పెట్టిండ్రంటే ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలవాలి. అసలు ఫార్ములా ఈ రేస్ అనే ఒక ఎపిసోడ్ని ఎందుకు తీసుకొచ్చిలో బహుశా తీసుకొచ్చిన వాళ్ళకు కూడా అర్థమై ఉందో లేదో నాకు కూడా తెలియదు. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఫార్ములా ఈ రేస్కు సంబంధించి న్యాయ నిపుణుల విభాగం కానీ రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా నిధుల మళ్లింపు జరిగింది. దాంట్లో ఎలాంటి అవినీతి మరకలు లేవు, ఎలాంటి అవినీతి జరగలేదు. మీ అందరికీ ఇంకొకటి కూడా చెప్తా. మీకు ఇక్కడ కనబడుతున్న వ్యక్తి అసామాన్యుడు అని మీరు అనుకుంటున్నారేమో. ఈయన పేరు కల్వకుంట్ల తారక రామారావు. సిరిసిల్లకు సంబంధించిన ఎమ్మెల్యే, రాష్ట్రానికి సంబంధించిన ఐటీ మినిస్టర్గా పనిచేసిండు, మాజీ మంత్రి. అయితే తెలంగాణ రాష్ట్రంలో నేను అబ్జర్వ్ చేసిన వరకు, అంటే నేను పరిశోధించిన వరకు, నేను అధ్యయనం చేసిన వరకు మీకు కొన్ని వాస్తవాలను నేను తెలియజేస్తా. తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలవాల్సిన విషయం ఏంటంటే 2014 ముందు తెలంగాణ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. మీ అందరికీ తెలుసు. ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అనుకుంటా, తెలుగుదేశం పార్టీ నుంచి. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈ తెలంగాణలో హైటెక్ సిటీ అనే దానిని నేనే డెవలప్మెంట్ చేసిన అని ఒక చరిత్ర అందరికీ తెలిసిందే. అయితే దానికి సంబంధించి అమెరికాకు సంబంధించిన ఒక విద్యార్థి ఇక్కడికి వచ్చి పరిశోధన చేసిన తర్వాత ఏ విధంగా అక్కడ భూములను కొనుగోలు చేసిళ్ళు, దానికంటే ముందు జరిగిన భండారాన్ని బయటపెట్టింది. ఇది మీరు ఇప్పటికీ యూట్యూబ్లోకి వెళ్ళి సెర్చ్ చేసినా కూడా వాస్తవాలు మీ ముందుంటాయి. అయితే నేనేమంటున్నా, విజనరీ అని సిబిఎన్ అంటాడు, అంటే నారా చంద్రబాబు నాయుడు అంటారు. అయితే దాని గురించి నేను పక్కన పెడతాను. అమెరికాలో కొలువు చేసిన తర్వాత స్వరాష్ట్రానికి వచ్చి ఉద్యమంలో పాల్గొని స్వరాష్ట్రానికి సంబంధించిన కావాల్సిన పరిశ్రమలను ఇక్కడి ప్రజల అభివృద్ధి కోసం కృషి చేసిన వ్యక్తి ఎవరున్నారంటే తారక రామారావు, కేటీఆర్ ఎందుకు కృషి చేసిండు అంటే ఇక్కడి ప్రాంత బిడ్డలకు సంబంధించి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నప్పుడు కొన్ని జరిగిన సంఘటనలు, అంటే ఉపాధి కల్పన విషయంలో కానీ, యువతను పట్టించుకునే విషయంలో కానీ, హైదరాబాద్ అభివృద్ధి పైన కానీ, దాంతోపాటు ఇతర దేశాలలో తనకు ఉన్న సౌలతులు కానీ, అక్కడ ఉద్యోగ వ్యవస్థకు, అక్కడ పరిశ్రమలకు కల్పించే రాయితీలను కానీ అన్ని రకాలుగా చూసిన వ్యక్తి కేటీఆర్. సో కేటీఆర్ 10 సంవత్సరాల పాటు ఉన్నారు. నేనేమంటున్నానంటే ఐటీ మినిస్టర్గా కేటీఆర్ ఉన్నప్పుడు ఇప్పుడు ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబుకు తేడా చూడండి, మీ అందరికీ అర్థమైపోతుంది. నేను ఇంకొక విషయాన్ని ఏం చెప్తున్నానంటే కేటీఆర్ని ఎందుకు అరెస్టు చేయాలి, కేటీఆర్ను అరెస్టు చేస్తే వచ్చే లాభం ఏంటి, అసలు కేటీఆర్నే టార్గెట్ చేయాల్సిన అవసరం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకు వచ్చింది? నిజానికి ఆశ్చర్యం అనిపించవచ్చు మీ అందరికీ, కానీ ఇది వాస్తవం. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ సమాజానికి మొత్తం తెలియాలి కాబట్టి చెప్తున్నా. కేటీఆర్ ఎక్కడ విన్నా ఈ పేరు ఒక ఐటీకి బ్రాండ్ అంబాసిడర్గా కనబడుతుంది. నేను క్లారిటీగా చెప్తున్నా, ఐటీకి బ్రాండ్ అంబాసిడర్గా కేటీఆర్ అనే పేరు నినాదంగా కనబడుతుంది.
అయితే కేటీఆర్కు సంబంధించి చేసిన తప్పేంటి అంటే హైదరాబాదుని అభివృద్ధి చేయడం అండి. హైదరాబాదుకు పరిశ్రమలు తీసుకురావడం, హైదరాబాదుకు సంబంధించి ఎదుగుదలకు తోడ్పడడం, హైదరాబాదుకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా నత్తనడకన నడిచిన హైదరాబాదును జెడ్ స్పీడ్ వేగంతో హైదరాబాద్ అభివృద్ధి చేయడం, హైదరాబాదుకు సంబంధించి పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్రంలో కాదు యావత్ భారతదేశంలో హైదరాబాదును చూస్తే సేఫ్టీ సిటీగా, హైదరాబాదులో మౌలిక వసతుల విషయంలోనైతేనేం, హైదరాబాద్కు సంబంధించి అభివృద్ధి విషయంలోనైతేనేం, హైదరాబాద్కు కంపెనీలు క్యూ కట్టడం విషయంలోనైతేం, హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టాలనుకోవడం విషయంలోనేం పూర్తి స్థాయిలో కూడా ఒక రెడ్ కార్పెట్ పరిచేసి పూర్తి స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న చాలామందిని కూడా ఇక్కడికి స్వాగతం పలికిచ్చిండు కేటీఆర్. సో ఈ కేటీఆర్ను అరెస్టు చేయాలనే కుట్ర జరుగుతున్నది. సరే, కేటీఆర్ని ఎందుకు అరెస్టు చేయాలనుకుంటున్నారంటే వ్యక్తిగత రాజకీయం ఇది. రివెంజ్ పాలిటిక్స్ అంటారా, పగ అంటారా, మీరేమంటారో నాకు తెలియదు, కానీ దీనికి ఏదన్నా పేరు పెట్టుకొని తెలంగాణ సమాజానికే వదిలేస్తున్నా. మీకు 2 అంశాలు చెప్తా, దీని తర్వాత మీరే ఫైనలైజ్ చేసుకోరు. ఒకటి, ఓటుకు నోటు కేసు. మీ అందరికీ తెలుసు కదా, ఇది ప్రస్తుత ముఖ్యమంత్రి, దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ అధ్యక్షుడు, తెలుగుదేశం పార్టీ వలసదారుడు, అంతకుముందు బీఆర్ఎస్ పార్టీ నుంచి వలసదారుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు, ప్రస్తుత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఓటుకు నోటు కేసులో కెమెరాల ముంగట అడ్డంగా దొరికి అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళిన సంఘటన చూసేలు. అప్పట్లోనే జరిగిన విషయం మీ అందరికీ తెలవాలి. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీని పూర్తి స్థాయిలో లేకుండా ఖతం చేయాలి, బీఆర్ఎస్ పార్టీని ఎట్టి పరిస్థితులలో కూడా ప్రభుత్వాన్ని పడగొట్టాలని రేవంత్ రెడ్డి ఆధ్వర్యం అందామా, ఇంకొకరి ఆధ్వర్యంలో సిబిఎన్ నారా చంద్రబాబు ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం మీద కుట్రలు జరిగినాయి, కుతంత్రాలు జరిగినాయి. ఇక్కడి ప్రభుత్వాన్ని కూల్చివేయడానికి రకరకాలుగా కూడా అనేక రకాలుగా కూడా ప్రయత్నాలు జరిగినాయి. ఆ ప్రయత్నాలన్నింటినీ బెడిసికొట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాల పాటు నిరంతరాయంగా ఎలాంటి నిరాటంకం లేకుండా అద్భుతంగా పరిపాలన కొనసాగించిండు కేసీఆర్. సో ఈ కుట్రలలో భాగంగా ఓటుకు నోటు కేసులో అడ్డంగా బుక్ అయిండు ప్రస్తుత ముఖ్యమంత్రి, అప్పటి టీడీపీ నేత. దాంతోపాటు డ్రోన్ అనుకుంటా, బహుశా ఇంకో కేసు డ్రోన్లో అనుకుంటా, ఫామ్ హౌస్, జన్వాడ ఫామ్ హౌస్లో పూర్తి స్థాయిలో డ్రోన్ ఎగరేసినందుకు అనుకుంటా ఇంకో కేసు ఏదో నమోదైంది. బహుశా ఆ కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో మనల్ని ఏం చేస్తారు అంటే అర్ధరాత్రి 12ంటికండి, మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి, అర్ధరాత్రి 12ంటికి పూర్తి స్థాయిలో కూడా ఏది రేవంత్ రెడ్డి వాళ్ళ యొక్క నివాసానికి వెళ్ళి పోలీసులు తలుపులు బద్దలు కొట్టి అరెస్టు చేస్తారు. మీకు ఈ 2 ఉదాహరణలు ఎందుకు చెప్తున్నానంటే ఇది వ్యక్తిగత రివెంజ్, ఇందులో అవినీతి ఉండదు, ఏమి ఉండదు, ఇదంతా వ్యక్తిగత రాజకీయాలు ఇప్పుడు నడిచేది. ఇక్కడ తెలంగాణలో రాజకీయాలు నడుస్తున్నాయి అంటే తప్పది, వ్యక్తిగత అనేది యాడ్ చేసుకోరి. మళ్ళీ చెప్తున్నా, రాజకీయ నాయకుల గురించి బహుశా నాకు తెలిసినంత ఎవరికి తెలియకపోవచ్చు, ఎందుకంటే చీకట్లో జరిగే రాజకీయం చూసినా, వెలుగులో జరిగే రాజకీయం చూసినా, అన్ని రాజకీయాలు చూసినా కాబట్టి చెప్తున్నా. ఇది ఊసరవెల్లి కంటే డేంజర్. వీళ్ళు రాజకీయ నాయకులు కమల్ హాసన్ యాక్టింగ్ కంటే, యాక్టర్స్ కంటే చాలా డేంజర్, విషనాగు కంటే చాలా డేంజర్ రాజకీయ నాయకులని మళ్ళీ చెప్తున్నా. సో ఇక్కడ జరిగిన ఎపిసోడ్ అంటే యాస్టీజ్గా ఈ 2 ఎపిసోడ్లలో భాగంగానే అప్పటి వ్యక్తి అంటే అప్పటి టీడీపీ నేత చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో పనిచేస్తున్న మన రేవంత్ రెడ్డి గారు ఈ రివెంజ్ని తీర్చుకోవడం కోసం ఈ రేసింగ్ అనే ఎపిసోడ్ను తెర మీదకి తీసుకొచ్చాం. నిజానికి ఇందులో అవినీతి జరగలే, ఇది వాళ్ళు విచారణ చేసుకుని ఏమన్నా చేసుకుని, ఎందుకంటే నా దగ్గరికి వచ్చిన ఆ కాపీల లిస్టు చదివిన కాబట్టి అందులో నాకైతే ఎక్కడ అనిపించలే. మరి వీళ్ళకి ఏమైనా అనిపిస్తే నాకు సంబంధం లేదు. కానీ సో దాంట్లో ఏమున్నది అంటే ఎలాంటి అంటే రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా నిధులను ప్రభుత్వం ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేయాలో ఆ విధంగానే చేసింది. దాంతోపాటు ఆ ఈ రేసింగ్ పెట్టడం వల్ల ప్రపంచం నుంచి అనేక దేశాల నుండి ఇక్కడ టెస్లా అనే కంపెనీ, ఇతరత్ర కొన్ని కంపెనీలు కూడా ఇక్కడికి వచ్చినాయి, పెట్టుబడులను పెట్టినాయి, 4 లక్షల ప్రైవేటు ఉద్యోగాలకు ఉపాధి కూడా కల్పించినాయి. ఇది వాస్తవమైన విషయం. సో ఇక్కడ జరిగిన విషయం ఏంటి అంటే
కేటీఆర్కు సంబంధించి 2 దఫాల ఉత్కంఠమైన మానసిక ఒత్తిడిని ఎదుర్కొన్నాడు. ఎట్లా అనేది కూడా నేను చెప్తా వినండి. ఒకటి, గతంలో అంటే బహుశా 1-2 నెలల క్రితం కూడా అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్న మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నివాసంలో నందినగర్లో ఒక అర్ధరాత్రి మొత్తం కూడా తన అనుచరులతోని ఎదురు చూస్తున్న సంఘటన చూసాం. నిన్నటి రోజున తెలంగాణ భవన్కు సంబంధించి భారీగా బీఆర్ఎస్ కార్యకర్తలు చేరిన సంఘటన కూడా చూసాం. అంటే పూర్తి స్థాయిలో ఇక్కడ జరిగే ఎపిసోడ్ ఏంటి అంటే, తనకు పూర్తి స్థాయిలో కూడా అంటే ఉన్న సమాచారం మేరకు అరెస్టు చేస్తారనే ఒక సమాచారం రావడంతో మద్దతుగా సంఘీభావంగా అక్రమ అరెస్టులను నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలందరూ తెలంగాణ భవన్కు చేరుకున్నారు. గతంలో నందినగర్ కూడా వెళ్ళిన పరిస్థితి కనబడుతుంది. సో ఈ ఎపిసోడ్లు అన్నీ ఎందుకు వస్తున్నాయంటే, అక్రమ కేసులో ఇరికియాలి, జైల్లో పెట్టాలి. మరి జైల్లో పెడితే నెక్స్ట్ సీఎం ఎవరు అంటే మరి కేటీఆర్ అవుతాడు. మళ్ళీ మీరు ఆలోచించాలి. జైలుకు గనక ఒకవేళ కేటీఆర్ను పంపిస్తే అసమర్థమైన ఆలోచనతోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వాళ్ళ చుట్టూ ఉండే ఎవరు వాళ్ళ బ్యాచ్కి సంబంధించి ఎవరన్నా తప్పుడు సలహాలను కనుక స్వీకరిస్తే పూర్తి స్థాయిలో తెలంగాణలో మాత్రం మళ్ళీ అధికారంలోకి బీఆర్ఎస్ అయితే వస్తుంది పక్కాది. 2028 600 100 అయినా కూడా అధికారంలోకి బీఆర్ఎస్ జెండా ఎగురుతుంది. ఇక్కడ దాదాపుగా 119 స్థానాలలో 119 స్థానాలు వచ్చినా ఆశ్చర్యం లేదు. నేను చెప్తున్నా కదా, ప్రజలు అంత కోపం మీద అంత ఏంది అంటే పిడికిలి బిగించి పనులు గటకటకట అని నవ్వులుతున్నారు, గుర్తుపెట్టుకోరు. సో ఇక్కడ ఏంది అంటే పూర్తి స్థాయిలో కూడా తనకు మద్దతుగా తెలపడానికి వచ్చారు. సో దీంట్లో తప్పులేదు, అక్కడికి వస్తున్నారు. అంటే అక్రమ అరెస్టులు చేయడం వల్ల ముఖ్యమంత్రి ఎందుకు అవుతాడు అంటే ఒక తప్పుడు కేసు వల్ల, లేకపోతే అది నిరాధారమైన తెలిసిన తర్వాత ప్రజలు ఊరుకోరు కదా. ఇక్కడ జీవించే హక్కు ఉంటుంది, ఇక్కడ ప్రజాస్వామ్యం ఉంటుంది, ఇక్కడ ప్రశ్నించే హక్కు ఉంటుందని మనం మాట్లాడుకుంటాం. కానీ ఇది కర్కశమైన కాంగ్రెస్ ప్రభుత్వం మధ్య మనం సముద్రంలో ఈత కొడుతున్నాం. మనం సముద్రంలో ఒడ్డుకు చేరాలి, సముద్రం మధ్యలో మనల్ని వదిలేసి. ఇప్పుడు తెలంగాణ పరిస్థితి కూడా గదే. తెలంగాణ రాష్ట్రం అద్భుతంగా ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకుపోయి సముద్రం మధ్యలో వదిలేసి ఇప్పుడు తెలంగాణ ప్రాంతం బిక్కుబిక్కుమంటున్నది. ప్రశ్నిస్తే కేసులు, నినాదిస్తే అరెస్టులు, వాళ్ళకేమైనా కోపం వస్తే జైలు. ఇది పట్నం నరేందర్ రెడ్డి విషయంలో అర్థమైపోయింది, లగచర్ల బాధితుల విషయంలో అర్థమైపోయింది, మాలాంటి విషయంలో జర్నలిస్టుల విషయంలో కూడా అర్థమైపోయింది. సో ఇప్పుడు కేటీఆర్ మీద ఈ కుట్ర జరగడానికి కారణం ఏంటి అంటే ఆ 2 ఎపిసోడ్లు, ఏదైతే ఓటుకు నోటు కేసు, ఇంకోటి డ్రోన్ అనుకుంటా బహుశా, ఈ 2 కేసులలో ఏ విధంగా అరెస్ట్ అయిందో అట్లా కేటీఆర్ను నేను అరెస్టు చేయాలి. ఎట్లా వాళ్ళ నాయన కేసీఆర్ను అరెస్టు చేయలేకపోతున్నా కాబట్టి కొడుకునన్ను అరెస్టు చేసి ఆ బాధ ఏందో చూపెట్టాలనే కోణంలో రేవంత్ రెడ్డి వ్యక్తిగతంగా ఖర్చు ఉంది అనేది విశ్వసనీయ వర్గాల నుంచి మనకు అందుతున్న సమాచారం. ప్రభుత్వం అంటే పూర్తి స్థాయిలో అసెంబ్లీ సాక్షి చెప్పిండాయి, మొగోన్ లెక్క చెప్పాడు కేటీఆర్. ఏదైనా ఉంటే పూర్తి స్థాయిలో ఒక డిస్కషన్ చేద్దాం, మాట్లాడుకుందాం. నా మిత్రులు వాళ్ళందరూ చెప్తా ఉన్నారు, ఏదో ఫార్ములా రేసో ఫార్ములా ఈ రేస్లో అవినీతి జరిగింది అని చెప్తున్నారు కదా, అసెంబ్లీ సాక్షిగా చర్చ చేద్దామని చెప్పిండు కేటీఆర్. మరి దాని గురించి ఏమన్నా నచ్చిల్లా అంటే లేదు. ఎందుకు అంటే యావత్తు తెలంగాణ సమాజం కూడా ఎందుకు ఆలోచించాలంటే అక్రమ కేసులు, అక్రమ అరెస్టుల గురించి పూర్తి స్థాయిలో నినాదించాలి. లేకపోతే ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో ప్రశ్న అనేదే సంపేస్తారు. ప్రశ్నించకపోతే సబ్జెక్టు తెలుసుకోలేం, ప్రశ్నిస్తేనే వాస్తవాలు తెలుస్తాయి, ప్రశ్నిస్తేనే ఎదురు తిరుగుతేనే అసలు నిజాలేందో తెలుస్తాయి. కాబట్టి ప్రశ్నిస్తున్నారు కాబట్టి కేటీఆర్ను కూడా సేమ్ నన్ను ఎట్లా అరెస్ట్ చేసిండో గట్లా అరెస్ట్ చేయాలనేది వాళ్ళ యొక్క ప్లాన్ అండి. ఇది క్లియర్ కట్, రైట్. ఇక ఈ ఫార్ములా కథ ఏంది, లక్షణం ఏంది అనేది ఒక్కసారి మనం చూద్దాం, పక్కా చూడాలి. ఇగో గీ బండిదోలు గివే తెలంగాణలో, ఇగో గిదే ఈ రేసు అంటారు కదా, ఇగో గీ పోటీలు పెట్టినందుకు ఇక్కడ ఇగో అసెంబ్లీ సాక్షిగా తొడగు ఇచ్చి చెప్పిండు, నేను సిద్ధంగా ఉన్నా, ప్రభుత్వం సిద్ధమా. ఇగో గీ రేసింగ్ పెట్టినందుకు ఇందులో అవినీతి జరిగిందని ఆరోపణలు చేస్తున్నారు. మరి ఎంత అవినీతి ఆరోపణలు జరుగుతున్నది అనేది కూడా నేను ఒక్కసారి మీకు చెప్తా. ఈ ఫార్ములా ఈ రేస్ అంటే ఏంటిది, ఏం కథ అన్నీ చెప్తా. కన్ను మిన్ను కాననితనం, ఏడాది పాలన చేతగాని రాష్ట్రాన పెంట చేసింది చాలక ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్న కేటీఆర్ మీద కాంగ్రెస్ ప్రభుత్వం కక్షగట్టింది. ఏదో కేసులో ఇరికించి జైల్లో పెట్టాలని గత ఏడాది కాలం నుంచి మూర్ఖంగా కుట్రలు చేస్తూనే ఉంది. అధికారంలోకి రాగానే ఫోన్ ట్యాంపరింగ్ అన్నారు, ఆ తర్వాత జన్వాడ ఫామ్ హౌస్ అన్నారు, ఇంకోసారి డ్రగ్స్ కేసు అన్నారు,
తొత్తు మీడియాలో ఏదో జరిగినట్లు ప్రచారాలు చేయించారు. అయినా ఎక్కడ ఏం దొరకలే. జుట్టు పీక్కున్నారు. ఆఖరికి మహిళా మంత్రిని ఎదుట పెట్టి సభ్య సమాజాన్ని తలదించుకునేలా రోత మాటలు మాట్లాడిరు. నీలాప నిందలు వేశారు. చివరికి లగచర్ల కేసులో ఇరికించాలని చూస్తారు. అయినా ఏమీ చేయలేక ఇప్పుడు ఈ ఫార్ములా రేస్ కేసు అంటున్నారు. అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలు చాలా జాగ్రత్తగా వినండి. ఈ లైవ్ను ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ప్రపంచం నివ్వరబోయే ముచ్చట్లు ఇవన్నీ. ఎందుకు చెప్తున్నా అంటే ఒక రాష్ట్రంలో సామాన్యుడికి కనీసం మాట్లాడే స్వేచ్ఛ లేదా అంటే ఒక వ్యక్తి మీద జరుగుతున్న కుట్రండి. కేటీఆర్ మీద ఎట్లా కుట్ర జరుగుతున్నది? కన్ను మిన్ను కాననితనం అండి. ఏడాది పాలనలో చేతగాని రాష్ట్రంగా పెంట చేసిలు తెలంగాణ రాష్ట్రాన్ని. దీంట్లో భాగంగా ఎన్ని రకాలుగా జరిగింది అనేది చూడాలి. 2023 డిసెంబర్లో అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా వాళ్ళ భజన మీడియాలో ఫోన్ ట్యాంపరింగ్ అరెస్ట్ల పర్వం, విచారణ వేగవంతం, కేసీఆర్ అరెస్ట్, కేటీఆర్ అరెస్ట్, హరీష్ రావు అరెస్ట్ అంటూ రకరకాల హెడ్లైన్లు పెట్టేసిలు. వాళ్లకు నచ్చింది పెట్టుకున్నారు. ఇక వాళ్ళ తొత్తు మీడియా ఏం చేస్తుంది? అది సంకనాకే మీడియా, మనకు తెలియదా? ఆ మీడియాలో రకరకాలుగా వేసిలు. మరి ఫోన్ ట్యాంపరింగ్లో ఏం జరిగిందంటే ఏమీ లేని పరిస్థితి. జుట్టు వీక్కున్నారు. దాని తర్వాత కొన్ని రోజులకే కొంచెం గ్యాప్ ఇచ్చిన తర్వాత జన్వాడ ఫామ్ హౌస్ అన్నారు. అది FTL పరిధిలో ఉంది, లేకపోతే అది కేటీఆర్ ఫామ్ హౌస్, రకరకాలుగా చెప్పారు. అది వాళ్ళ మిత్రుడి ఫామ్ హౌస్ అని తేట తెల్లమైపోయింది. ఇక దాంతో ఏమీ చేయలేక మళ్ళొక్కసారి జుట్టు వీక్కున్నారు. సరే, దీని తర్వాత ఏం జరిగింది? వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించి ఇళ్లలోకి వచ్చిన సందర్భంలో వాళ్ళు ఇచ్చిన పార్టీని డ్రగ్స్గా చిత్రీకరించే ప్రయత్నం చేసిరు. అంటే మూడోది. ఇక దీని తర్వాత ఏం జరిగింది? పూర్తి స్థాయిలో ఒక మహిళా మంత్రి నేరుగా కూడా ఒక రాష్ట్ర మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యేకి సంబంధించి, సినీ ఇండస్ట్రీకి సంబంధించి ఆమె చేసిన వ్యాఖ్యలు, ఆమె చేసిన రోత మాటలకు కూడా ఇరికించే ప్రయత్నం చేసిరు. అది దొరకలే. ఇక ఇట్లా సభ్య సమాజం తలదించుకునే విధాలా జుట్టు బిక్కునేలా రకరకాలుగా కుట్రలు చేసిరు కేటీఆర్ మీద. ఈ కుట్రలన్నీ కూడా బట్టబయలు అయిపోయిన తర్వాత తెలంగాణ సమాజం ఏమనుకున్నది అంటే ఒక నిర్ణయానికి అయితే వచ్చారు తెలంగాణ ప్రాంత బిడ్డలు. అంటే ఇక్కడ జరిగేది ఏంది, వాస్తవం ఏంది అంటే పూర్తి స్థాయిలో కూడా తెలంగాణలో ఎటు చూసినా కూడా ఒకటే అంశం తెర మీదకి వస్తుంది. ఏంటి? అసలు ఏది లేకున్నా వీళ్ళ టార్గెట్ కేటీఆర్ని అరెస్ట్ చేయాలి. సో ఏదో కేసు పెట్టాలి, అరెస్టు చేయించాలి. ఎందుకు అంటే ఇంకొక విషయం కూడా నాకు నిన్ననే తెలిసింది. ఆ విషయానికి సంబంధించి చాలా డెప్త్గా కూడా నేను వెళ్ళిన పరిస్థితి. కానీ కొన్ని సోషల్ మాధ్యమాలు, ఫేస్బుక్లో, ట్విట్టర్లో, లేకపోతే కొన్ని ఛానళ్ళకు సంబంధించి, అంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ మీడియా వాళ్ళకు ఉంటుంది కదా, వీళ్ళ ఆధ్వర్యంలో నడుస్తుంది. సో కేటీఆర్ని అరెస్ట్ చేస్తే ఇవన్నీ బంద్ అవుతాయని వాళ్ళు అనుకుంటున్నారట. అంటే వాళ్ళ ఛానళ్ళకు సంబంధించి నేనేమంటున్నానంటే ఒక వ్యక్తిని అరెస్టు చేస్తేనేమో, ఒక వ్యవస్థను నాశనం చేస్తేనేమో ఆగదు. రాజుపోతే రాజరికం ఆగదు కదా. ఇది తెలంగాణ ప్రజల నుంచి నానుడు ఎప్పటి నుండో వచ్చింది. సో పూర్తి స్థాయిలో కేటీఆర్ను ఇట్లా ఎన్ని రకాలుగా అరెస్టు చేయాలనుకున్నారు? ఒకటి, మొట్టమొదటిసారిగా ఫోన్ ట్యాంపరింగ్ అనుకున్నారు, అది బిస్కెట్ అయింది. ఆ తర్వాత డ్రగ్స్ అన్నారు, అది బిస్కెట్ అయిపోయింది. డ్రగ్స్ తీసుకున్నాడు, రకరకాలుగా చెప్పిండు. ఆ తర్వాత జన్వాడ ఫామ్ హౌస్ అన్నారు, అది బిస్కెట్ అయింది. ఆ తర్వాత ఏమైపోయింది? ఒక మహిళా మంత్రి అసభ్యకర మాటలు మాట్లాడిలు, అది బిస్కెట్ అయిపోయింది. అంటే ఇప్పుడు ఫిఫ్త్ది లగచెర్ల కూడా జరిగింది. 5 సార్లు జరిగి ఇది 6వ ప్రయత్నంగా కేటీఆర్ను అరెస్టు చేయడం కోసం జరుగుతున్న ఒక కుట్ర. ఇక నెక్స్ట్ ఏంటి, అసలు ఏం జరిగింది? ఈ ఫార్ములా కేసు ఏంది, అసలు ఈ కథ ఏందో చూద్దాం. ఏటా ఫార్ములా ఈ రేస్ కేసు? ఏంటా ఫార్ములా ఈ రేస్ కేసు? అసలు ఏంటి ఈ ఫార్ములా ఈ రేస్ కేసు అంటే ఏంది? హైదరాబాద్ నగరాన్ని అంతర్జాతీయ చిత్రపటంలో ఉంచిన మంచి నిర్ణయం. ఈ ఒప్పందంలో ఒక్క పైసా కూడా దుర్వినియోగం కాలే, ఎక్కడ అవినీతి జరగలే, ఎవరికీ కమిషన్లు చెల్లించలేదు. పైగా ఇది కేటీఆర్కు వ్యక్తిగతంగా ఏ చిన్న ప్రయోజనం కూడా చేకూర్చేది కాదు. ఒక మంత్రిగా తన రాష్ట్రం కోసం, రాజధాని ప్రతిష్ట కోసం తపనతో చేసిన నిర్ణయం. ఇదేం దొంగచాటు ఒప్పందం కాదు. బాజాప్తు బ్యాంకు ద్వారా నగదు బదిలీ జరిగింది. సమాచార లోపం కారణంగా ఓ చిన్న సాంకేతిక ఇబ్బంది తలెత్తితే దాన్ని భూతద్దంలో చూపెడుతున్నారు. ఏంది? నేను మళ్ళీ చెప్తున్నా కదా, దీంట్లో ఫార్ములా ఈ రేస్ కేసులో అవినీతి జరగలేదు. చట్టబద్ధంగా బ్యాంకు ద్వారా ట్రాన్స్ఫర్స్ అనేది జరిగినాయి. సో పూర్తి స్థాయిలో కూడా ఈ ట్రాన్స్ఫర్స్కు సంబంధించి అంతా చట్టబద్ధంగా జరిగింది. కొన్ని టెక్నికల్ ఇబ్బందుల వల్ల కొన్ని ఆగింది. ఓ చిన్న సాంకేతిక సమస్య వల్ల అవుతే దాన్ని భూతద్దంలో పెట్టి చూపించే ప్రయత్నం జరుగుతున్నది. ఇక
ఇది మొత్తం ఈ ఫార్ములా రేస్ అంటే ఏంది అంటే ప్రపంచ ప్రఖ్యాతికి సంబంధించి హైదరాబాద్ రాజధానిని ప్రపంచవ్యాప్తంగా కూడా చూపించడానికి ఫార్ములా ఈ రేస్ జరిగింది. ఇక ఫ్యాక్షనిస్టు మనస్తత్వాన్ని నిలువున నింపుకున్న సర్కార్ కేసులు కుట్రలకు తెరలేపింది. తానే రద్దు చేసిన ఈ ఫార్ములా రేస్ మీద తిరిగి కేసు నమోదు చేసింది. నాన్ బెయిలబుల్ కేసులు పెట్టింది. పరిపాలన చేతకాక అరెస్టులు కేసులతో కాంగ్రెస్ సర్కార్ చేస్తున్న డైవర్షన్ పాలిటిక్స్ ఎంతో కాలం సాగవని లగచెల్ల రైతులకు బెయిల్ ఇవ్వడంతో స్పష్టమైపోయింది. సో ఈ లగచెల్ల బాధ్యతలకు సంబంధించి మనం చూసాం. దాదాపుగా 40 రోజులు పైచిలుకు అనుకుంటా ఇదంతా మనం చూసిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక ఇక్కడ జరిగిన ఒక చిన్న విషయాన్ని కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలియాలి. అయితే ఈ కేసులో మీరు రకరకాలుగా కూడా వింటున్నారు. సో ఇక్కడ రకరకాలుగా జరుగుతున్న ఈ పరిణామాలలో భాగంగా అనేక రకాలుగా కేసులు ఎఫ్ఐఆర్లు పెట్టిలు. అయితే ఇక్కడ కేటీఆర్ మీద రకరకాలుగా పెట్టిన ఎపిసోడ్లు కూడా మీరు చూస్తున్నారు. సో దీంట్లో వాస్తవం ఏంది అనేది కూడా మీ అందరికీ తెలియాలి. ఏంది దీని మీద ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కూడా వ్యాఖ్యానించిండ్రు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంబంధించి కొన్ని వ్యాఖ్యలు చెప్పిండు. నేను 2 సంవత్సరాలు హైదరాబాద్ క్రైమ్ డీసీపీగా ఉన్నా. ఎన్నో ఆర్థిక నేరాలను పరిశోధించాను. అదే అనుభవంతో ఇప్పుడే కేటీఆర్ మీద సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఏసీపీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ 14/2024లోని అన్ని వివరాలు 2 సార్లు లోతుగా పరిశీలించాను. సో ప్రపంచంలో ఇంత తుఫేల్ అంటే వరస్ట్ కేసు ఇంకొకటి ఉండదు. గమ్మత్ ఏంటంటే ప్రస్తుత పట్టణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఇప్పించిన ఫిర్యాదులో ఎక్కడా సదరు 55 కోట్ల రూపాయల నుండి ₹1 కూడా కేటీఆర్ జేబులోకి వెళ్ళినట్లు నిరూపించలేకపోయారు. పాపం 6 నెలలుగా శ్రమించారు కదా. ప్రజలు మీకు ఇచ్చిన విలువైన సమయాన్ని నీలపాలు చేశారు. మా మాటకొస్తే అరవింద్ కుమార్ ఐఏఎస్ మరియు చీఫ్ ఇంజనీర్ బిఎన్ రెడ్డి ఇళ్ల మీద అవినీతి జరిగినట్లు ఈ ఫిర్యాదులో కూడా నిరూపించలేకపోయారు. ఇక మీరు చూపించిందంతా ప్రొసీజర్ వైలెన్స్ మాత్రమే. వీటికి శాఖాపరమైన ఎంక్వైరీ వేసి నిజమేంటో తెలుసుకుంటే సరిపోతుంది. ఇది ఇప్పటికీ జరిగింది. అంటే సచివాలయంలో ఇలాంటి ప్రొవిజనల్ వైలెన్స్కు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా తర్వాత కేబినెట్ పెట్టి క్రమబద్ధీకరిస్తారు. వీటి మీద స్పష్టత లేని వాళ్ళు మాత్రమే వైలెన్స్ రాగానే కనిపిస్తారు. దీనికి సంబంధించి జరిగిన విషయం అండి. సో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కూడా సంచలనంగా క్లారిటీ ఇచ్చిన పరిస్థితి కనబడుతుంది. ఇక దాంతో పాటుగా ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. ఈ ఎఫ్ఐఆర్లకు సంబంధించి పూర్తిగా జరిగినది ఏంది అనేది కూడా ఒకసారి మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఈ ఎఫ్ఐఆర్లలో ఏమేమి ఉన్నది, ఈ ఎఫ్ఐఆర్కు సంబంధించి జరిగిన పరిణామాలకు సంబంధించి ఏమేమి జరుగుతున్నది అనేది కూడా ఒకసారి మనం అయితే చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక దీంట్లో ఏమేమి జరిగింది అనేది ఒకసారి ఎఫ్ఐఆర్ అయితే మన చేతికి వచ్చింది. ఈ ఎఫ్ఐఆర్లో ఏం జరిగింది అనేది కూడా ఒకసారి చూద్దాం. ఇక ఎఫ్ఐఆర్ గానికి సంబంధించి 19/12/2024 తేదీకి సంబంధించి ఎఫ్ఐఆర్ నెంబర్ 12/RCO CIUACB 2024 పోలీస్ స్టేషన్ ACB CIU. ఓకే, పూర్తి స్థాయిలో ఇక్కడ సెక్షన్స్ ఏమైందంటే ఒకసారి మీరు చూడాలి. ఇది ప్రివిలెన్స్ ఆఫ్ కరప్షన్ యాక్ట్కి సంబంధించి సెక్షన్ 13/1/A అండర్ క్లాస్ 13/2 ఆఫ్ ప్రివిలెన్స్ ఆఫ్ ఏంది కరప్షన్ యాక్ట్ 1988 అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇందులో సెక్షన్స్ 409 ఏంది అంటే సబ్ క్లాస్ బై 120/B. సో ఇవి కేసులో నమోదైపోయినాయి. అంటే పూర్తి స్థాయిలో కూడా ACB కోర్టుకు సంబంధించి దీన్ని చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది. సో ఈ కేసుకు సంబంధించి ఇది ఈ ఫార్ములా రేస్కు సంబంధించిన అంశం. సో దీంట్లో ఏం జరిగింది, ఏం కథ అనేది ఒకసారి మనం అడ్వకేట్లను కూడా సంప్రదించే ప్రయత్నం అయితే చేద్దాం. పూర్తి స్థాయిలో కూడా జరిగే ప్రయత్నం ఏంటిది, ఏం కథ అనేది ఒక్కసారి మనం అడ్వకేట్లను కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి జరుగుతున్న పరిస్థితి ఏంది, ఈ ఫార్ములా ఈ రేసు సంగతి ఏంది, మరి దీంట్లో ఇన్ని కేసులు అయితే నమోదైనాయి, దీనికి సంబంధించి కూడా ఒకసారి మనం అడ్వకేట్లతో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సో మొత్తానికి లగచర్ల ఎపిసోడ్లో బెయిల్ వచ్చింది. ఈ ఫార్ములా రేస్కు సంబంధించి మరి అడ్వకేట్లు ఏమంటారు, దీంతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. మనం లక్ష్మణ్ను కాల్లో అందుబాటులో ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. ఒకసారి అడ్వకేట్ లక్ష్మణ్ గారితో ఒకసారి మాట్లాడదాం. ఎందుకంటే అనేక కేసులకు సంబంధించి వారు పూర్తి స్థాయిలో కూడా విజయం సాధించారు. నిన్నటి లగచర్ల బాధ్యతలకు సంబంధించి కూడా భరోసానిచ్చి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మేము ఉన్నామంటూ భరోసా ఇస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఒకసారి లక్ష్మణ్ గారితో మాట్లాడదాం. లక్ష్మణ్ గారు గుడ్ మార్నింగ్ అండి, నేను లైవ్లో నుంచి మాట్లాడుతున్నా.
గుడ్ మార్నింగ్ రంజిత్ గారు. ఏంటి ఫార్ములా ఈ రేస్కు సంబంధించిన కేసు నమోదైంది, కేటీఆర్ అరెస్ట్ ఉంటుంది అంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చ అయితే కొనసాగుతుంది. వారికి మద్దతుగా కూడా తెలంగాణ భవన్కు చాలామంది కూడా నిన్న అర్ధరాత్రి వరకు చేరుకున్నారు. అసలు ఆ సెక్షన్లు ఏంటి, ఆ సెక్షన్ల వల్ల జరిగే పరిణామాలు ఏంటి, దానికి సంబంధించి ఒక్కసారి తెలంగాణ ప్రాంత బిడ్డలకు చెప్పండి. అంటే క్లియర్ గా మనం నిన్న ఎఫ్ఐఆర్ మేము గమనిస్తే స్టడీ చేశామండి రంజిత్ గారు. అంటే సెక్షన్ 13 కి సంబంధించి ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కి సంబంధించి కొన్ని సెక్షన్స్ వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. ఐపీసీ 420, 406 కూడా కొన్ని సెక్షన్స్ మెన్షన్ చేయడం జరిగింది. అంటే క్లియర్ గా 420 అనేది చీటింగ్ చేస్తే అది పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ లో అక్రమ మనీ చలామణి, ఒక చేతి నుంచి ఒక చేతికి అక్రమంగా మనీ అంటే ఇల్లీగల్ మనీ ట్రాన్స్ఫర్ అయినప్పుడు, ఇల్లీగల్ మనీ చేతులు మారినప్పుడు మాత్రమే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ అనేది అట్రాక్ట్ అవుతుంది. ఇక్కడ కేటీఆర్ గారు హెచ్ఎండిఏతో అప్పుడు ఐటీ మినిస్టర్ గా ఉన్నారు. హెచ్ఎండిఏ కూడా రేస్ కోర్స్ అంటే ఈ ఈవెంట్ ని ఆర్గనైజ్ చేయడం జరిగింది. అంటే ఇంటర్నేషనల్ ఈవెంట్ ఆర్గనైజేషన్ ఇన్వైట్ చేస్తూ, అదేవిధంగా ఫార్ములాకు సంబంధించిన వెహికల్స్ కి సంబంధించిన కంపెనీస్ తో ఎంఓయూ కుదుర్చుకుని దానిలో స్టేట్ గవర్నమెంట్ తో పాటు మహారాష్ట్ర గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నది. ఇలాంటి ఇన్వాల్వ్ అయిన దాంట్లో ఎక్కడ కూడా అగ్రిమెంట్ బేసింగ్ ఆన్ ద మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ చేసుకున్నటువంటి ఈవెంట్ అది. ఇలా ఎంఓయూ ఉన్న ఎనీ కేసెస్ లో ఈ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ అనేది అట్రాక్ట్ కాదు. అది క్లియర్ గా ఒకవేళ నిజంగా ఈడీ దర్యాప్తు చేస్తూ నిజంగా ఈ ఎవిడెన్స్ ని బేస్ చేసుకొని ఈడీ క్లియర్ గా ఇన్వెస్టిగేషన్ చేస్తే మాత్రం ఇందులో ల్యాక్ ఆఫ్ ఎవిడెన్స్ కింద కేసును క్లోజ్ చేసి కోర్టులో సబ్మిట్ చేయాల్సిన కేసు ఇది. ఓకే, అంటే ఇప్పుడు దీంట్లో కేటీఆర్ అరెస్ట్ ఉంటుందా, ఏం జరుగుతుంది అసలు ఈ కేసుకు సంబంధించి? అంటే ప్రస్తుతం మన దగ్గర ఉన్న ఎవిడెన్స్ ప్రకారం, అంటే మా దగ్గర ఉన్న ఎవిడెన్స్ ప్రకారం కేటీఆర్ గారు నిన్న ప్రెస్ మీట్ లో క్లియర్ గా చెప్పారు, మాతో కూడా డిస్కస్ చేశారు. ఎక్కడ కూడా తను మనీ లాండరింగ్ చేసినట్టు 1% ఆధారాలు లేవు. మేము లీగల్ గా మనం చేసినాము. మాతో పాటు అంటే స్టేట్ గవర్నమెంట్ తో పాటు సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇన్వాల్వ్ అయింది. ఇది నేషన్ బెనిఫిట్ కోసం, నేషన్ క్రేజీని వరల్డ్ వైడ్ పెంచడం కోసం మేము చాలా ఇబ్బందులు పడి చాలా మందిని అంటే రిక్వెస్ట్ చేసి బతిమలాడి ఈవెంట్ ని ఇక్కడ మేము పెట్టడం జరిగింది. అదేవిధంగా ఎలక్ట్రిక్ వాహనాలని అంటే పొల్యూషన్ తగ్గించడం కోసం, ఎలక్ట్రిక్ వాహనాలను పెంచడం కోసం, ఇంధనాలు అంటే మన పెట్రోల్ ఖర్చులు కూడా ఎక్కువైతున్నాయి, దాన్ని తగ్గించడం కోసం హైదరాబాద్ ఇమేజ్ ని పెంచడం కోసం మాత్రమే ఈ రేస్ కోర్స్ నిర్వహించడం జరిగింది. అది కంటిన్యూషన్ గా 4 years కి మేము అగ్రిమెంట్ చేసుకున్నాము. వీళ్ళు అంటే ప్రెసెంట్ ఉన్న గవర్నమెంట్ దాన్ని క్యాన్సిల్ చేసింది. దాన్ని అదే విధంగా ఎవరైతే ఈవెంట్ ని ఆర్గనైజ్ చేస్తున్నారో కంపెనీస్ ఉన్నాయో వాళ్ళు ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్ కూడా గవర్నమెంట్ అగైన్స్ కేసు ఫైల్ చేసినది పెండింగ్ లో ఉంది. అంటే నిజంగా దాన్ని ఏ విధంగా క్యాన్సిల్ చేసి దీనికి అంటే ఏదైతే గవర్నమెంట్ క్యాన్సిల్ చేసిందో ఎంఓయూని అంటే కంటిన్యూషన్ 4 years జరగాల్సిన ఈవెంట్ ని వీళ్ళు క్యాన్సిల్ చేయడం వల్ల వీళ్ళ నుంచి వాళ్ళు పరనష్టం దావా కోరుతున్నారు. ఇక్కడ జరిగింది ఏంటి, జరగాల్సింది ఏంటి, జరగబోయేది కూడా క్లియర్ గా పబ్లిక్ అర్థమయ్యేలాగా నిన్న కేటీఆర్ గారు చెప్పడం జరిగింది. లీగల్ గా కూడా డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కేటీఆర్ గారు ఎక్కడైతే ఎంఓయూ హెచ్ఎండిఏ అరవింద్ గారు, అదేవిధంగా ఈవెంట్ ఆర్గనైజేషన్స్ కావచ్చు, ఈ మహేంద్ర గారు కావచ్చు, చాలా మంది ఇంటర్నేషనల్ కు సంబంధించిన ఫార్ములా ఈ రేస్ కు సంబంధించిన కంపెనీస్ ఎంఓయూ కుదుర్చుకున్న తర్వాత దీనిలో మనీ లాండరింగ్ అయినట్టు కానీ 200 కోట్ల 300 కోట్ల అక్రమ మార్పిడి జరిగినట్టు ఇక్కడ ఆధారాలు లేవండి. నిజంగా కావాలని ఒకవేళ అరెస్ట్ చేస్తే మాత్రం వాలంటరీగా ఇల్లీగల్ గా తనను ఇబ్బంది పెట్టి అంటే పొలిటికల్ మోటివ్ గా అరెస్ట్ చేస్తారేమో అనే అనుమానం మాత్రం నాకు వస్తుంది. అంటే ఇక్కడ పెట్టిన కేసులకు సంబంధించి సెక్షన్ 13/1 దాంతోపాటు బై-A క్లాసులకు సంబంధించి 13/2 దాంతోపాటు 408A 120Bకి సంబంధించి అంటే ఒకవేళ అరెస్టు చేస్తే దీనికి అంటే బెయిల్కి ఎన్ని రోజులు పడుతుంది, ఒకవేళ దీనికి సంబంధించి ఎన్ని సంవత్సరాల శిక్ష ఉంటుంది దీనికి సంబంధించి? అంటే క్లియర్ గా రంజిత్ గారు ఇందులో ఫస్ట్ ఈ కేసు పెట్టిన తర్వాత కేటీఆర్ గారికి ఫస్ట్ నోటీస్ ఇవ్వాలి. అరవింద్ గారికి కావచ్చు, కేటీఆర్ కావచ్చు, నోటీస్ ఇచ్చిన తర్వాత వాళ్ళ నుంచి రిప్లై తీసుకోవాలి. ఓకే, నిన్న గవర్నర్ కూడా రిప్లై ఇస్తా అన్నారు కేటీఆర్ గారు, అని వద్దులే అంటే మళ్ళీ ఎందుకో ఆగడం జరిగింది. అంటే ఏ విధంగా గవర్నర్ గారు యాక్సెప్ట్ చేశారు దీన్ని అంటే బేసింగ్ ఆన్ ఎవిడెన్స్, వాళ్ళు చూపించిన ఎవిడెన్సే కాదు, ఏదైతే ఇప్పుడు అరవింద్ గారు కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు, వీళ్ళు నిజంగా నేరం చేశారా లేదా వీళ్ళ నుంచి కూడా రిప్లై తీసుకోవాల్సి వస్తుంది. ఈడీ ఆఫీసర్లు ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత అరవింద్ గారు కావచ్చు, కేటీఆర్ గారు నోటీస్ ఇష్యూ చేయాలి. అది 41 నోటీసా, 51 నోటీసా, 91 నోటీసా, నోటీస్ ఇష్యూ చేసిన తర్వాత వాళ్ళ నుంచి రిప్లై తీసుకున్న తర్వాత నిజంగా ఈడీ అధికారుల దగ్గర వీళ్ళ రిప్లై నుంచి ప్రాపర్ గా డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కేసుకు సపోర్ట్ గా లేనప్పుడు మాత్రం అరెస్ట్ చేయొచ్చు. ఎందుకంటే సపోర్ట్ గా ఉంటే ఈడీ అధికారులు బేసింగ్ ఆన్ ద డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కేసును క్లోజ్ చేసే అవకాశం కూడా ఉంటుంది. ఒకవేళ అరెస్ట్ అయితే 30 to 40 days వరకు బెయిల్ వచ్చే అవకాశం లేదు ఇందులో. ఓకే, ఇందులో ముగ్గురు ఉన్నారు అంటే బిఎల్ఎన్ రెడ్డి కానీ దాంతో పాటుగా అరవింద్ కుమార్, కేటీఆర్ అంటే ముగ్గురిని ఎట్ ఏ టైం అరెస్ట్ చేస్తారా ఒకవేళ అరెస్ట్ చేయదలుచుకుంటే?
అంటే ఇక్కడ క్లియర్ అది ఇన్వెస్టిగేషన్ అధికారి బేసిక్ గా ఇన్వెస్టిగేషన్ ఉంటుందండి. ఈడీ అధికారి ఎవరైతే ఇన్వెస్టిగేట్ చేస్తున్నారో ఫస్ట్ A1 ని అది జనరల్ గా అయితే A1 కి నోటీస్ ఇస్తారు. తర్వాత A1 కన్ఫెషన్ ఏం చెప్తారు, తన స్టేట్మెంట్ ఏముంటుంది, తన రిప్లై ఏముంటుంది, దాన్ని బట్టి A2 కి నోటీస్ ఇస్తారు. తర్వాత A3కి ఇవ్వడం జరుగుతుంది. ప్రాసెస్ లీగల్ ప్రాసెస్ లో ఇలా ఉంటుంది. ఒకవేళ ఈ ముగ్గుట్లో ఎవరు అవైలబుల్ గా ఉంటే వాళ్ళకు కూడా ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది సిటీలో. అవైలబుల్ లేని వ్యక్తులకు మాత్రం కొంచెం ఇప్పుడు మనం చూస్తున్నాం బయట కొన్ని వేరే కంట్రీస్ లో ఉన్న వాళ్ళకి నోటీసులు ఇవ్వడానికి కొంచెం టైం పట్టొచ్చు. స్టేట్ లో ఉన్న వాళ్ళకి ఇమీడియట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఇక్కడ కంప్లైంట్కు సంబంధించి దానకిషోర్ ఐఏఎస్ అని ఉంది. అంటే కంప్లైంట్ తాను ఇవ్వడం వల్ల వీళ్ళు ఎఫ్ఐఆర్ నమోదు చేశారా? అంటే ఇక్కడ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని అందుకే వీళ్ళు గవర్నర్ పర్మిషన్ తీసుకున్నారు. ఏ బేస్ మీద తీసుకున్నారు, గవర్నర్ గారు ఏ బేస్ మీద అంటే వాట్ డాక్యుమెంట్ బేస్డ్ గివెన్ పర్మిషన్ అనేది మనం తర్వాత లీగల్ గా డిఫెండ్ చేయబోతుంటాం. అంటే నిజంగా అరవింద్ గారు ఇచ్చిన కంప్లైంట్ లో డాక్యుమెంటరీ ఎవిడెన్స్ క్లియర్ గా మనీ లాండరింగ్ జరిగినట్టు ఉన్నవా లేవా, గవర్నర్ ఏ విధంగా దాన్ని యాక్సెప్ట్ చేశాడు, దాన్ని ఏ విధంగా ఈడీ అధికారులు దీన్ని ఎఫ్ఐఆర్ చేశారు, అది క్లియర్ గా మాకు నోటీస్ ఇచ్చిన తర్వాత కానీ మాకు తెలియదండి. నోటీస్ ఇచ్చిన తర్వాత దాన్ని బేసిక్ గా ఏ డాక్యుమెంట్ మనీ లాండరింగ్ అనేది ఊరికే సెక్షన్ పెడితేనే కాదు కదండి. మనీ లాండరింగ్ జరిగినట్టు ఆధారాలు ఉంటే అప్పుడు కోర్టు కూడా దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. నిజంగా ఆధారాలు లేనప్పుడు ఇన్వెస్టిగేషన్ అధికారి కూడా క్లోజ్ చేసే అవకాశం కూడా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే రైట్, చూసారు కదా, ఇది అడ్వకేట్ గారి వాదన. అంటే పూర్తి స్థాయిలో ఇక్కడ ప్లానింగ్ ఉంది. తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలవాల్సిన విషయం ఏంటంటే ఇందులో ప్లానింగ్ మాత్రం పక్కా ఉంది. అంటే 40 days మినిమం అంటూ కూడా అడ్వకేట్ గారు కూడా ఒక అంశాన్ని లేవనెత్తారు. అంటే 40 రోజుల పాటు నాన్ బెయిలబుల్గా ఈ కేసు అయితే ఉండబోతుంది. అంటే దీంట్లో ముగ్గురు ఉన్నారు. ఒకటి BLN రెడ్డికి సంబంధించి అరవింద్ కుమార్, కేటీఆర్ నేమ్ ఫస్ట్ ఉంది. అందుకే ఇక్కడ గవర్నర్కు సంబంధించిన పర్మిషన్లో కూడా ABCకి సంబంధించి ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా ఉన్న పరిస్థితి కనబడుతుంది. సో పూర్తి స్థాయిలో ఈ కేసుకు సంబంధించి కుట్రపూరితంగా జరిగిందా లేదా కుట్ర లేకుండా జరిగిందా అనేది తెలంగాణ సమాజానికి ఇప్పటికే తేటతెల్లం. ఒక వ్యక్తిని అరెస్టు చేయాలి అనే ఒక ఇంటెన్షన్ ఉంటే అది ఏ కేసు అయినా కావచ్చు, అరెస్టు చేయడానికి సిద్ధపడ్డారు. సో పూర్తి స్థాయిలో ఈ కేసుకు సంబంధించి ఒకవేళ అరెస్టు చేసినా కూడా 40 రోజులకు సంబంధించి బెయిల్ రాకుండా ఉండే ప్రయత్నాలు ఉంటాయంటూ కూడా అడ్వకేట్ చెప్పారు. సో ఇక్కడ కేటీఆర్కు సంబంధించి ఏ విధంగానైనా తనను గొంతుకను నొక్కే ప్రయత్నం అయితే జరుగుతున్నది అనేది వాస్తవం. సో ఇక్కడ ఒకసారి చూడండి, రాష్ట్ర ప్రభుత్వం మనల్ని రెచ్చగొట్టాలని చూసినా ప్రజాస్వామ్యయుతంగా న్యాయమైన మార్గాలలోనే ముందుకెళ్తాం, ప్రభుత్వాన్ని ప్రజల ముందు నిలబెడతాం. ముఖ్యమంత్రి ఎన్ని రకాలుగా అటెన్షన్ డైవర్షన్ పనులు చేసినా రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన 420 హామీలను అమలు చేసేదాకా వదిలిపెట్టాం, రాష్ట్ర ప్రభుత్వాన్ని వెంటాడుతూనే ఉంటాం. కేటీఆర్ చాలా క్లారిటీగా చెప్పిన విషయం ఏంటంటే ఇక్కడ ప్రభుత్వం ఎన్ని పూర్తి స్థాయిలో కూడా అటెన్షన్ డైవర్షన్ అంటే తెలంగాణలో జరిగే విషయం ఏంటి మీ అందరికీ తెలిసిందే. డైవర్షన్ పాలిటిక్స్ జరుగుతున్నది అనేది యావత్తు తెలంగాణ సమాజానికి కూడా అర్థమైన విషయమే. సో ఈ డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే కేటీఆర్ చాలా క్లారిటీగా చెప్పిండు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 420 హామీలు 6 గ్యారంటీలు 13 అంశాలు నెరవేర్చేదాకా మీ భరతం ప్రభుత్వాన్ని పూర్తి స్థాయిలో కూడా ప్రజల ముందు నిలబెడతాం బాజాప్తిగా చెప్పేసిండు. సో ఎన్ని చేసినా ఏమైనా చేసినా భయపడేది లేదు అంటూ కూడా చెప్పిండు. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఒక క్లారిటీగా ఒక అంశాన్ని, తప్పు చేయలే భయపడేదే లే, రేవంత్ అక్రమ కేసులకు అణిచివేతలకు వెనుకడుగు వేయం, రాష్ట్ర ప్రభుత్వ కుట్రలు ఆధారాలతో బట్టబయలు, తెలంగాణ ప్రభుత్వం 55 కోట్లు కట్టింది, ముట్టిన FMNCIకి సంబంధించి కూడా చెప్పింది. ఇందులో అవినీతి ఎక్కడిది, ఏసీబీ ఎందుకు, రేవంత్ రెడ్డి సర్కార్ 3వ ఇన్స్టాల్మెంట్ చెల్లించకపోయినా ఫార్ములా ఈ రేస్ రద్దయింది. ఏంది లాంగో రేవంత్ భేటీని దాచిపెట్టారు ఎందుకు, సీఎం అన్ని రకాలుగా అటెన్షన్ డైవర్షన్ చేస్తున్న హామీలు అమలు చేసేదాకా వదిలిపెట్టాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ చాలా క్లారిటీగా కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఏసీపీకి MAUD సెక్రటరీ దానకిషోరు ఫిర్యాదు చేసిండండి. 54.88 కోట్ల రూపాయల దుర్వినియోగం చేస్తారనే అభియోగానికి సెక్రటరీకి సంబంధించి దానకిషోర్ ఫిర్యాదు చేసిండు. ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది, 4 సెక్షన్ల కింద నమోదు చేసింది. త్వరలో కూడా నోటీసులు ఇస్తామని చెప్పింది. ఇందులో A1గా కేటీఆర్, A2గా సీనియర్ IAS అరవింద్ కుమార్, A3గా HMDA చీఫ్ ఇంజనీర్ BLN రెడ్డి, విచారణకు 10 మంది అధికారులతో కూడిన బృందం ఉంది. ముక్త కంఠంతో ఖండించిన నేతలు మేధావులు, రాజకీయ కక్షతోనే కేసు, మాజీ మంత్రి హరీష్ రావు, రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము లేక అంటూ ఎమ్మెల్సీ కవిత, బీఆర్ఎస్ ఆధ్వర్యంలో
రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ దహనం చేసిరు. ఇక్కడ తెలంగాణ భవన్ వద్ద దహనం చేసిన పరిస్థితి కనబడుతుంది. అంటే పూర్తి స్థాయిలో జరిగే ఎపిసోడ్లో ఇంకొక అంశాన్ని కూడా చూడాలి. మీరు ఫార్ములా ఈ రేస్కు సంబంధించి చూసిరు. ఒకసారి ఇక్కడ చూడురి, రేవంత్ రెడ్డిని కలిసిన ఫార్ములా ఈకో ఫౌండర్ ఆల్బర్ట్ రోట్ ఒకసారి చూడొచ్చు. ఈ ఫార్ములా ఈకో ఫౌండర్కు సంబంధించి కేటీఆర్ని రేవంత్ రెడ్డిని కలిసింది. మరి దీన్ని ఎందుకు బట్ట బయలు చేయట్లేదు అనే విషయాన్ని కూడా చెప్పాలి. అంటే పూర్తి స్థాయిలో కూడా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్కి డ్యామేజ్ చేస్తున్నారు. ఈ కేసులో సీఎం పైనే కేసు పెట్టాలి. డిసెంబర్ 13న ఫార్ములా ఈ రేస్ కో ఫౌండర్ సీఎంను కలిసిన విషయాన్ని ఎందుకు దాచారు? దానకిషోర్కు రాసిన లేఖల సంగతి ఏంటి? వాస్తవాలు దాచిపెట్టి తప్పుడు కేసులా? రేవంత్ రెడ్డి రాష్ట్రం దేశం పరువు తీస్తున్నారు. సర్కారు ఈ ఫార్ములా ఈ సంస్థ మధ్య లావాదేవీల ఈమెయిల్స్ వివరాలు వెల్లడించాలి. హెచ్ఎండిఏపై ఫార్ములా సంస్థ కేసు పెట్టింది. లైసెన్స్ ఫీజు 75 లక్షలు వెనక్కి తీసుకోమన్నా సర్కార్ తీసుకోవడం లేదు. తాను చెప్పింది అబద్ధమైతే అసెంబ్లీలో మాట్లాడండి. తెలంగాణ భవన్లో మీడియాతో కేటీఆర్ అంటూ కూడా చూడొచ్చు. సో మొత్తానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేసుకు సంబంధించిన సంచలన విషయాలు అయితే బయటపెట్టిండండి. కేసుకు సంబంధించి ప్రభుత్వం దాచిపెట్టిన అనేక అంశాలను సాక్ష్యాలతో సహా బయటపెట్టారు. ప్రభుత్వమే కుట్రపూరితంగా కేసు రద్దు చేసిందన్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి ప్రభుత్వంపై ఫార్ములా ఈ కేసు కూడా పెట్టిందని తెలిపారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దాచిపెడుతుందని ఆరోపించారు. ఫార్ములా ఈ సహా వ్యవస్థాపకుడు ఆల్ట్రోబర్ట్ లాంగో సంబంధించి సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఫోటోను బయటపెట్టారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మున్సిపల్ శాఖ కార్యదర్శి దానకిషోర్ ఇప్పటి వరకు బయటపెట్టకుండా దాచిన అనేక అంశాలను వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం పరువు, దేశం ప్రభుత్వం ఎలా తీయాలో రేవంత్ రెడ్డికి బాగా తెలుసంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. సో పూర్తి స్థాయిలో కూడా జరిగిన ఎపిసోడ్. సో ఫార్ములా ఈ రేస్కు సంబంధించి ఏం జరగబోతుంది అంటే దీంట్లో అవాస్తవం ఉంది. పూర్తి స్థాయిలో హైదరాబాద్ ఇమేజ్ని, దేశవ్యాప్తంగా ఉన్న ఇమేజ్ని దెబ్బతీసే ప్రయత్నం జరుగుతుంది. ఆ ఫార్ములా ఈ రేస్కు సంబంధించిన కోఆర్డినేటర్ ఎవరైతే సీఈఓ ఉన్నాడో ఆయన రేవంత్ రెడ్డిని ఎందుకు కలిసిండు అనేది మరో అంశం. ఇక దానితో పాటుగా ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే దీంట్లో పూర్తి స్థాయిలో 55 కోట్లకు సంబంధించి ఫ్రాడింగ్ జరిగింది. 55.88 కోట్ల దుర్వినియోగం జరిగిందనే ఒక అభియోగానికి సంబంధించి దీన్ని దానకిషోర్కు సంబంధించి ఫిర్యాదు చేసిండు. ఫిర్యాదు చేస్తే పలు సెక్షన్ల కింద A1, A2, 3గా 3 వ్యక్తుల మీద కేసు నమోదైంది. ఇది ఏసీబీ విచారణకు వచ్చింది. సో దీన్ని న్యాయపరంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎదుర్కోబోతున్నామంటూ కూడా చెప్పారు. సో దీని కేసు ఎలా ఉండబోతుంది అనేది కూడా మనం కూడా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక దీనికి తోడు నిన్న కొడంగల్ ఒకసారి ఇది మనం చూడాలి. తెలంగాణ ప్రాంత బిడ్డలకు చాలా విస్తుపోయే నిజాలను తెలిపేది. ఎవరు? జైలు నుంచి విడుదలైన తెలంగాణ భవన్కు వచ్చిన పట్నం నరేందర్ రెడ్డికి హారతి ఇచ్చి స్వాగతం పలుకుతున్న లగచర్ల మహిళలు. కొడంగల్ నుంచే రేవంత్ రెడ్డి పతనం. ఇదైతే 100కు 1000% నిజం. భవిష్యత్తులో రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే ఆయన తాత ముత్తాతల తరం కూడా కాదు. ఇక ఆయన పని అయిపోయింది. కొడంగల్ నియోజకవర్గానికి కొత్త నాయకత్వం రాబోతుంది. అది పట్నం నరేందర్ రెడ్డి రూపంలోనే ఉంటుంది. అక్కడ ఖచ్చితంగా ఆయన్నే పోటీ చేస్తాడు, ఆయన్నే గెలుస్తాడు. 2028లో డిపాజిట్ లేకుండా రేవంత్ రెడ్డి ఓటమి ఖాయమని లగచర్ల బాధితులు ఎప్పుడో అక్కడి మహిళలు ఫిక్స్ చేసేసిళ్ళు. పట్నం నరేందర్ రెడ్డి కూడా క్లారిటీ ఇచ్చేసిండు. రాజకీయ కుట్రతోనే నాపై అక్రమ కేసులు పెట్టించారు. జైలు నుంచి విడుదల తర్వాత పట్నం నరేందర్ రెడ్డి న్యాయం గెలిచిందంటూ కార్యకర్తలు హర్షధ్వానాలు. చెల్లపల్లి జైలు వద్ద బీఆర్ఎస్ శ్రేణుల ఘన స్వాగతం. అంటే పూర్తి స్థాయిలో కూడా కొడంగల్ నుంచే సీఎం రేవంత్ రెడ్డి పతనం మొదలైందని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి మండిపడ్డారు. తాను ఏ తప్పు చేయకపోయినా లగచర్ల ఘటనకు కుట్ర చేశానంటూ అక్రమ కేసు పెట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ కుట్రలో భాగంగానే తన మీద కేటీఆర్ మీద అక్రమ కేసులు పెట్టారని నిప్పులు చెరిగారు. ఫార్మా విలేజ్ కోసం భూసేకరణకు సంబంధించిన ప్రజాభిప్రాయ సేకరణలో జరిగిన ఉద్రిక్తతల కేసులో అరెస్టులు జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి బెయిల్పై విడుదలైన తర్వాత మాట్లాడుతూ రైతుల కోసం ఎన్నిసార్లు జైలుకు వెళ్లడానికైనా సిద్ధమని స్పష్టం చేశారు. తనతో పాటు రైతులకు బెయిల్ కోసం కృషి చేసిన కేటీఆర్కి పార్టీ లీగల్ సెల్కు కృతజ్ఞతలు తెలిపారు. ఒక్క కేసే కాదు, ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని తేల్చి చెప్పారు. నరేందర్ రెడ్డి విడుదల సందర్భంగా గురువారం సాయంత్రం 5 గంటలకి మాజీ మంత్రులు లక్ష్మారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో చెల్లపల్లి జైలు వద్దకు వందలాది మంది బీఆర్ఎస్ కార్యకర్తలు చేరుకొని నేరుగా కూడా బీఆర్ఎస్ భవన్కు వెళ్ళిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ స్వాగతం పలుకుతున్న దృశ్యాలను చూడొచ్చు. అంటే చాలా బాధాకరమైన విషయం. ఒక రైతుకు సంబంధించి అరెస్టు చేయడం, బేడీలు వేయడం, అనారోగ్య కారణాలతో ఉన్న కూడా ఆసుపత్రికి తీసుకెళ్లే క్రమంలో కూడా బేడీలేసిన హృదయ విదారకమైన ఘటన తెలంగాణలో చోటు చేసుకుంది.
అసలు అక్కడ మాజీ ఎమ్మెల్యేకు ఎలాంటి సంబంధం లేకుండా కూడా అక్కడ ఇరికించే ప్రయత్నం. ఈ కేసులో కేటీఆర్ను కూడా ఇరికేయాలని నానా రకాలుగా ఆపసోపాలు పడ్డరు, కానీ ఏమీ జరగని పరిస్థితి కనబడింది. సో మొత్తానికి లగచర్ల బాధితుల విజయం ఇది. తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ కూడా నేను కృతజ్ఞతలు చెప్తున్నా. లగచర్ల బాధితులకు అండగా నిలబడిన ప్రతి ఒక్కరికి, లీగల్ సెల్తో సహా ప్రతి ఒక్కరికి కూడా పాదాభివందనాలు. ఎందుకంటే ఒక రైతులు బయటకు వచ్చిళ్ళు. ఇది ప్రజాస్వామ్యం, ఇక్కడ చట్టాలు న్యాయస్థానం ఉంది అనేది నిరూపించబడింది, గుర్తుపెట్టుకోరు. సో ఇలాంటి సీన్లు చాలా ఉంటాయి. ఇంకా భవిష్యత్తులో మన రేవంత్ రెడ్డి గారు చూడాల్సినవి ఇంకా బాగుంటాయి. ఇది ఒకటే కాదు, మీరు అందరు చూడాల్సింది ఇంకా చాలా ఉంటాయి. రైట్, 7 లక్షల కోట్ల అప్పంటే కోర్టుకు ఈడుస్తాం, అసెంబ్లీ సాక్షిగా కడిగి పారేసిన మాజీ ఆర్థిక మంత్రి. నిన్న హరీష్ రావుకు సంబంధించి ఒక్క మాటలో చెప్పాలంటే, అసెంబ్లీ ఎందుకు వచ్చాంరా నాయన అనే పరిస్థితి వచ్చింది కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు, కాంగ్రెస్ మంత్రులకు. అసెంబ్లీకి అసలు మేము ఎందుకు వచ్చినాంరా నాయనో అనుకునే కాడికి వచ్చింది. హరీష్ రావు ఆల్మోస్ట్ 6ల మీద 6లు బుల్లెట్ దించి పడేసింది. నిన్న ప్రశ్నకు ఎంబటే సమాధానం, కౌంటర్కు ఎన్కౌంటర్. అసలు నిన్న అసెంబ్లీ రచ్చరచ్చండి. 7 లక్షల కోట్ల అప్పైందని ఎవడు వాడన్నది, ఎట్లన్నారు, ఎవరు వాళ్ళు, ఈ దుష్ప్రచారం ఎందుకు చేసిళ్ళు, కోర్టుకు ఈడుస్తాం బిడ్డ అన్నాడు. క్లారిటీ అయిపోయింది. ఒక్కసారి చూడుర్రి పూర్తి స్థాయిలో. ఎఫ్ఆర్బిఎం అప్పుల సంఖ్య 3,89,673 కోట్లు. కార్పొరేషన్ అప్పులు 1,27,208 కోట్లు. ప్రభుత్వ గ్యారంటీల రుణాలు చెల్లించాల్సిన అవసరం లేని రుణాలు 95,000 కోట్లు. ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వని రుణాలు చెల్లించాల్సిన అవసరం లేనివి 59,000. మొత్తం అప్పులు 6.71 లక్షల కోట్లు. ప్రభుత్వం చెల్లించాల్సి అవసరం లేని అప్పుల మొత్తం 1,54,876 కోట్లు ప్లస్ 3+4 అంటే ఇది దాంతోపాటు బీఆర్ఎస్ తీసుకొని అప్పు 99,385 కోట్లు. మొత్తం అప్పు 4.17 లక్షలు. ఇవి అప్పుల వివరాలు. ఉమ్మడి ఏపీ నుంచి వారసత్వంగా మనకు అప్పు ఎంత వచ్చింది, 72,658 కోట్లు ఉమ్మడి, అంటే తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ నుండి విడిపోయేటప్పుడు. ఈ ప్రభుత్వంలో డిసెంబర్ నుంచి మార్చి వరకు చేసిన అప్పెంత 15,118 కోట్లు. 2014 కన్నా ముందు గ్యారంటీల పేరుతో వారసత్వంగా వచ్చిన అప్పు 11,609 కోట్లు. సో పూర్తి స్థాయిలో కూడా ఏం జరిగింది అనేది మీ అందరికీ తెలిసిన విషయం. అప్పుల చిట్టాను హరీష్ రావు ఏం చేసిండంటే ఇట్లా 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 క్లారిటీ కడిగి పడేసిండు ఒక్కొక్కరిని. ఏం మాట్లాడుతున్నావు, ఏం కథ, సబ్జెక్ట్ ఉంటే మాట్లాడు అనే కాడికి అయిపోయింది. నిన్న అసెంబ్లీ చూడాలండి. తెలంగాణ ప్రాంత బిడ్డ మీరు ఏదైనా మిస్ గారు, కానీ అసెంబ్లీ మిస్ కాకూరు. నేనే చెప్తున్నా కదా, ధూమ్ ధామ్ ఉంటుంది. ఇందులో ఏదైనా తప్పుంటే మంత్రి బట్టికి ఇప్పుడే చెప్పాలి. తర్వాత ఎవరైనా 7 లక్షల కోట్లు అంటే హక్కుల నోటీసులు ఇస్తాం, లీగల్ నోటీసులు పంపిస్తాం, కోర్టుకు గుంజి తీరుతాం. కాంగ్రెస్ నేతలకు హరీష్ రావు ఘాట్ హెచ్చరిక. శ్వేతపత్రం లెక్కలతో సర్కారు ఆట కట్టించిన వైనం. రేవంత్ ప్రభుత్వ రుణాలపై సాధికారిక గణాంకాలు. ఏడాదిలో కాంగ్రెస్ సర్కారు అప్పు ఎంత, 1.27 లక్షల కోట్లు. ఏమయ్యా యనమల రేవంత్ రెడ్డి గారు, ఓ యూనివర్సిటీ కట్టిర్రా, ఓ దవాఖానా కట్టిర్రా, ఓ ఇల్లు కట్టిర్రా, ఓ రోడ్లు వేసిల్లా, ఏం చేసిల్లని మీరు 1.27 కోట్ల అప్పు చేసిర్రా తెలంగాణ ప్రాంత బిడ్డల మీద వేసిర్రు? దీని గురించి సమాధానం చెప్పండి రేవంత్ రెడ్డి గారు. ఈ లెక్కన 5 ఏళ్లలో చేసిన అప్పు మొత్తం ఎంత, 6.38 లక్షల కోట్లే. మీరు చేస్తున్నది ఎక్కువ. 10 ఏళ్లలో మేము చేసిందా 20,000 కోట్ల అప్పు కోసం 400 ఎకరాలు అమ్మేశారు. రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేసిన కేటీఆర్ పైన కేసుల. పాలన చేతగాక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. తనను దొంగ అనడంపై తీవ్ర ఆగ్రహం. ఎవడా యూజ్లెస్ ఫెలో అంటూ హరీష్ రావు ఆగ్రహం. నిన్న ట్రెండింగ్లో నడిచింది యూజ్లెస్ ఫెలో. ఈ వర్డ్ ఒకటే నిన్న సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉంది. ఎందుకు అంటే తనను దొంగ అనడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిండు హరీష్ రావు. ఎవడా యూజ్లెస్ ఫెలో అంటూ అన్నాడు. నన్ను దొంగ అన్నోని నేను అన్నా అధ్యక్ష, దాంట్లో తప్పేమున్నది? దొంగ అని ఎందుకంటారు అధ్యక్ష? నన్ను ఎట్లా అంటారు? నన్ను దొంగ అన్న అయినా నేను యూజ్లెస్ ఫెలో అన్నా, తప్పేముంటుంది? మరి ఆ దొంగ అన్నను ఎవరైతే సంబోధించాలో ఆయనను వాపస్ తీసుకోమని చెప్పు అని నిన్న అన్నాడు. అంటే నిన్న ఘాటుగా అసెంబ్లీ నడిచింది. అందుకే నేను చెప్పిన, ఎవరితోనైనా పెట్టుకోవచ్చు రేవంత్ రెడ్డి, గిలికి గజ్జా పెట్టుకోవచ్చు, కానీ హరీష్ రావుతో పెట్టుకుంటే ఆట డేంజర్గా ఉంటుంది. నేను చెప్తున్నా కదా, ఈ ఫార్ములా రేసింగ్ అనేది రోడ్ల మీద జరిగింది. హరీష్ రావుతో పెట్టుకుంటే అది నిప్పుల మీద నడుతుంది. నేను చెప్తున్నా కదా, హరీష్ రావుతో ఆట చాలా డేంజర్. అది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలందరికీ కూడా తెలిసిన విషయమే. కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్కరికి కూడా తెలిసిన విషయమే. చాలా డేంజర్ అది. నేను చెప్తున్నా కదా,
ఇక్కడ చాలా మందికి కూడా తెలవాల్సిన విషయం ఏంటంటే పూర్తి స్థాయిలో కూడా హరీష్ రావు హెచ్చరికలతో పాటు పూర్తి స్థాయిలో కూడా చాలా జాగ్రత్తగా చెప్పిండు పాయింట్ టు పాయింట్. బీఆర్ఎస్ హయాంలో అప్పు 4.17 లక్షల కోట్లు మాత్రమేనని, ఎవరైనా మళ్ళీ 7 లక్షల కోట్లు అంటే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మాజీ మంత్రి హరీష్ రావు హెచ్చరించారు. అదేవిధంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 7 డిసెంబర్ 2023 నుంచి 31 మార్చి 2024 వరకు చేసిన అప్పులు 15,118 కోట్లు బీఆర్ఎస్ ప్రభుత్వ అప్పుల ఖాతాలో వేశారని మరోసారి స్పష్టం చేశారు. గురువారం ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ అప్పులకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం గ్లోబల్స్ ప్రచారం చేస్తూ బీఆర్ఎస్ను బదనాం చేయడమే పనిగా పెట్టుకున్నదని విమర్శించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ప్రభుత్వంలో చేసిన అప్పులను కూడా బీఆర్ఎస్ ప్రభుత్వ ఖాతాలో వేసి తప్పుడు ప్రచారం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అప్పు బీఆర్ఎస్ ఖాతాలో అంటూ పూర్తి స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిండు. పూర్తి స్థాయిలో అంటే నిన్న హరీష్ రావు మొత్తానికి కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీలో ఉండగానే ఏసీలు నడవగానే చెమటలు పట్టించిండు, ఉక్కపోతని చూపించిండు. నేను చెప్పిన కదా హరీష్ రావుతో ఆట అంత సింపుల్గా అనుకుంటున్నారేమో కానీ నాకు తెలిసినంత వరకు చాలా జాగ్రత్తగా ఉండు రేంతో. ముఖ్యమంత్రి అయినా, అది ప్రధానమంత్రి అయినా, దేశానికి సంబంధించిన ఇంకెవరైనా కానీ హరీష్ రావు అనే వ్యక్తి చాలా జాగ్రత్తగా సబ్జెక్టుతో చాలా క్లారిటీగా పేపర్లతోని ఆధారాలతో సహా మాట్లాడతాడు. మీరు చూడుర్రి, ఆయన మీద ఆరోపణలు చేసేటోళ్ళంతా అదో బ్యాచ్ ఉంటుంది, కానీ ఇప్పటివరకు నిరూపితం కాదు అది. ఆయన ప్రజా మనిషి, ప్రజా ఉద్యమంలో నుంచి వచ్చిన మనిషి. నేను చెప్తున్నా కదా, అది ఘోరంగా ఉంటుంది సినిమా. ఇక పార్లమెంట్లో తోపులాట, ఎన్డీఏ ఎంపీల మధ్య ఘర్షణ, బీజేపీ ఎంపీలను సారంగి ముఖేష్కు గాయాలు, అంబేద్కర్ అవమానపై ఇరు పక్షాల ఆందోళన, పార్లమెంటు మకర ద్వారం వద్ద ఎంపీల గలాట, రాహుల్ గాంధీతో తోసేయడం వల్లే బీజేపీ ఆరోపణ, బీజేపీ ఎంపీలే ఖర్గే రాహుల్ను నెట్టేశారు కాంగ్రెస్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. సో పూర్తి స్థాయిలో కూడా అంబేద్కర్కు సంబంధించిన విషయంలో ఈ రగడ కొనసాగుతుంది. అంబేద్కర్కు సంబంధించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిండు అమిత్ షా. దానికి సంబంధించి ఇటు కాంగ్రెస్ న్యాయ పోరాటం చేస్తున్నది, అటు బీజేపీకి సంబంధించి కూడా పోరాటం చేస్తున్నది. ఇరువురి పోరాటం అనేది తారాస్థాయికి చేరడంతో ఇక్కడ జరిగే పరిణామాలు ఏంటి అంటే రాహుల్ గాంధీ వర్సెస్ ఇటు బీజేపీ ఎంపీల మధ్య పంచాయతీగా మారిపోయింది. సో అది దేశవ్యాప్తంగా జరుగుతున్న పంచాయతీ అనేది తెలంగాణ ప్రాంత బిడ్డలకు తెలిసిన విషయమే. ఇక దాంతోపాటుగా మీ అందరికీ తెలిసిన విషయమే, దీంట్లో ప్రధానంగా కూడా నిన్న జరిగిన ఒక ప్రధానమైన అంశం ఒకసారి చూడొచ్చు. ఇది అసెంబ్లీనే నడిపోస్తలేదు, రాష్ట్రాన్ని ఏం నడిపిస్తారు, ఏ ఎజెండా ఏంటో తెలియదు, సభ ఎన్ని రోజులు నడుపుతారో చెప్పడం లేదు, సెక్రటరీ కూడా తెలియదని అంటున్నారు. సర్కార్పై అక్బరుద్దీన్, హరీష్ రావు, ఎల్ఐటి మహేశ్వర్ రెడ్డి ఫైర్. ఇక్కడ విషయం ఏంటి అంటే మన ఊళ్ళో గ్రామ సభ జరిగినప్పుడు లేదా మండల స్థాయిలో జెడ్పీ ఎంపీపీకి సంబంధించి సమావేశం కానీ, ఎంపీటీసీల ఫోరం, సర్పంచ్ల సమావేశాలు కానీ, జెడ్పీటీసీ సమావేశం కానీ, జెడ్పీ సమావేశాలు కానీ, దాంతోపాటు అసెంబ్లీ కానీ, శాసన మండలి సమావేశాలు జరుగుతాయి. ఇగో ఈ తేదీ నుండి ఈ తేదీ వరకు అసెంబ్లీ సమావేశాలు అంటాం. అసలు ప్రారంభమైతే అయినాయి అసెంబ్లీ సమావేశాలు, అసెంబ్లీ సెక్రటరీ కూడా తెలియదు అంటాడు. అసలు అసెంబ్లీ ఎట్లా నడపాలనో కూడా తెలుస్తలేదు. 10 రోజుల, 15 రోజుల, 20 రోజుల, నెల రోజుల, 365 రోజుల, ఎన్ని రోజులు నడుపుతారు అనేది కూడా ఆయనకు కూడా క్లారిటీ లేకుండా పోయింది. అంటే ఇది తెలంగాణ సమాజం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. అసెంబ్లీని నడిపోస్తలేని వ్యక్తులు, సభ ఎన్ని రోజులు నడుపుతారో చెప్పలేని వ్యక్తులు ఈ రాష్ట్రాన్ని ఏం పరిపాలిస్తారండి తెలంగాణ ప్రాంత బిడ్డలారా? నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ఇక్కడ తెలంగాణ సమాజం కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే వీళ్లకు రాష్ట్రాన్నే నడిపోస్తలేదు. మరి అలాంటప్పుడు వీళ్ళు ఏ విధంగా పూర్తి స్థాయిలో కూడా అసెంబ్లీనే నడిపోస్తలేదు, రాష్ట్రాన్ని ఏ విధంగా నడుపుతారు? డైవర్షన్ పాలిటిక్స్. నేను మళ్ళీ చెప్తున్నా, 365 రోజులలో జరిగిన క్లుప్తంగా చెప్తా. మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ పార్టీ మార్పు పేరుతో అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ నేతలకు 1000 కోట్ల రూపాయలు దాదాపుగా ఆఫర్గా చూపెట్టి కాంగ్రెస్లో చేంజ్ చెప్పి, 1000 కోట్లు అంటే నేను ఎట్లా అంటానంటే గాంధీ కుటుంబానికి సంబంధించిన భూమిని 1000 కోట్ల రూపాయలు దారాదత్తం చేస్తారనేది నిన్నటి నమస్తే తెలంగాణలో ప్రధాన శీర్షిక అంశాన్ని. అంటే ఇతర వాళ్ళకు కూడా గంతే ఆఫర్ చేసి ఉండొచ్చు అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. దాని తర్వాత హైడ్రా పేరుతోని ఆగమాగం కూల్చివేతే అది సిరియా యుద్ధం జరుగుతుంది కదా, భీకర యుద్ధం కంటే ఘోరంగా కూలిపోయిన శిథిలాలను ఇప్పటి వరకు తొలగించని పరిస్థితి. హైడ్రా కూల్చివేతలను ఆపేస్తున్నాం, అక్రమంగా కడితే మాత్రం కూల్చివేస్తాం, ఇప్పటి వరకు కూల్చేసిన వాటిల్లో సంబంధం లేదన్నది. ఆఖరికి రంగనాథ్ గారి ఇల్లు కూడా బఫర్ జోన్లో ఉండడంతో ఇప్పుడు పంచాయతీ తారాస్థాయికి చేరింది.
అది ఆ పక్కన విని ఆ తర్వాత మూసీ సుందరీకరణ పేరుతోని ప్రపంచ బ్యాంకు వద్ద 4100 కోట్లు కావాలంటూ ఏంది అంటే ఎలాంటి డిపిఆర్ లేకుండా పూర్తి స్థాయిలో కూడా వాళ్ళ దగ్గర ఏంది అప్లికేషన్ పెట్టుకున్నారు. దానికి సంబంధించి కవిత సంచలన విషయాలను బయట పెట్టడంతో అది పక్కకు జరిగింది. ఆ తర్వాత లగచెర్ల ఎపిసోడ్ తీసుకొచ్చి అరెస్ట్ల పర్వం చేసే ప్రయత్నం చేసిలు, అది జరిగిపోయింది. ఆ తర్వాత జర్నలిస్టులను తీసుకొచ్చి జర్నలిస్టులను అరెస్ట్ చేసే పరిణామం జరిగిపోయింది. ఆ తర్వాత తెలంగాణ తల్లి విగ్రహం కొన్ని రోజులు నడిచింది. ఆ తర్వాత రాజీవ్ గాంధీ విగ్రహం కొన్ని రోజులు జరిగింది. ఆ తర్వాత సెక్రటరియట్ మార్పులు కొన్ని రోజులు జరిగాయి. ఆ తర్వాత రుణమాఫీకి సంబంధించి కొన్ని రోజులు జరిగింది. అంటే మీరు ఇట్లా చూసుకుంటూ పోతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఎపిసోడ్లలో మీ అందరికీ అర్థం కావాల్సింది ఏంటి అంటే ఇక్కడ కేవలం అంతా కూడా మసిబూసి మారేడికాయ చేస్తున్నారు తప్ప తెలంగాణ ప్రాంత బిడ్డలకు ఇక్కడి ప్రజల కోసమో న్యాయం జరగడానికి చేయట్లేదు. ఒకవేళ రంజిత్ అనే వ్యక్తి ప్రశ్నించినా, రంజిత్ అనే వ్యక్తి మాట్లాడినా కూడా పూర్తి స్థాయిలో వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ మీద రిపోర్ట్స్ కొడుతున్నారు. అయితే ఈ రిపోర్ట్కు అడ్డుకట్ట ఎట్లా వేయాలి అనేది ఏంది అంటే మేము దాన్ని బయటికి తీసొచ్చే ప్రయత్నంలో మాకు తెలిసిన విషయం ఏంది అంటే ఇక్కడ నేను ఒక విషయాన్ని చెప్తున్నా. లైవ్ చూసే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఖచ్చితంగా కూడా లైక్ చేయాలి, దీన్ని లైక్ చేయాలి, దాంతోపాటు ఇక్కడ సబ్స్క్రైబ్ చేయాలి. ఎట్టి పరిస్థితిలో మీరు లైక్ చేయడం మర్చిపోతే నా ఛానల్ అంటే తెలంగాణ ప్రాంతం మన ఛానల్, ప్రజా ఛానల్, ప్రజల ఛానల్, నాడు ప్రశ్నించినాం, నేడు ప్రశ్నిస్తాం, రేపు ప్రశ్నిస్తాం. ప్రశ్నే మన ఆయుధం, ప్రజలే మన లక్ష్యం. వాళ్ళు ఎంత సంతోషంగా ఉంటే నాకు అంత మంచిది. నేను మళ్ళీ చెప్తున్నాను కదా, తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. నేను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా గత ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రశ్నించినా, ఇప్పుడు ప్రశ్నిస్తున్నా, మళ్ళీ రేపటి ప్రభుత్వానికి కూడా ప్రశ్నిస్తాం. నేను విపక్షం, ప్రజల పక్షం, ప్రజల కోసం మాత్రమే పనిచేస్తున్నా. ఇక్కడ ఎలాంటి ఎజెండా లేదు, ఇక్కడ ఎలాంటి కుట్రలు లేదు. నేనేమంటున్నానంటే పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ లైక్ చేయండి. ఎందుకు అంటే ఈ తెలంగాణ ప్రాంతంలో దాదాపుగా కొన్ని గంటల పాటు ఏంది అంటే ఎలాంటి పూర్తి స్థాయిలో గ్యాప్ లేకుండా నాన్ స్టాప్గా వాస్తవాలను నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నా. ప్రతిరోజు కొన్ని గంటల పాటు తెలంగాణ ప్రాంత బిడ్డలకు నిజాలు చెప్తున్నా. ఇది మీ ఛానల్ అండి, ప్రజల ఛానల్ అండి, ప్రజల కోసం ఏర్పడింది. ప్రొఫెసర్ జయశంకర్ గారి ఆశయ సాధన కోసం తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డకు వైఆర్టీవీని నేను అంకితం చేస్తున్నా. సో దీన్ని మీరే కాపాడుకోవాలి. ఎందుకంటే రిపోర్ట్లు కొట్టినప్పుడు దాంట్లో లైకులు చేయండి, దాంతోపాటు సబ్స్క్రైబ్ చేసుకోండి. పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రాంత బిడ్డలకు సంబంధించి వాస్తవాలను నేను చెప్తున్నా కాబట్టి దయచేసి ఆలోచించండి.